దైవ సందేశం కొరకై సిద్ధపడుతున్నాం. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 442వ కీర్తన, రివైవల్ పాటల పుస్తకంలో 160వ కీర్తన. 442 ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 160 రివైవల్ పాటల పుస్తకంలో జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునని ఈ కీర్తన పాడుచు చివరి చరణం నిలబడి దైవర్తమానం కొరకై సిద్ధపడదాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నాటిని, జీవితాంతము నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే ఎన్ని ఆటంకములు నన్ను ఎన్ని భయములు కల్గిన, ఎన్ని ఆటంకములు నన్ను ఎన్ని భయములు కల్గిన, అన్ని పోవును నీవు నాకడ నోన నిజమిది రక్షక, జీవితాంతము అన్ని వేళల నీవు చింతనే అన్ని తిన్నగాని మార్గమందున బోని నడచెద రక్షక, జీవితాంతము నేత్రములు మీరు మీట్లు గొల్లిపెడి చిత్ర దృశ్యములు నను, నేత్రములు మీరు మీట్లు గొల్లిపెడి చిత్ర దృశ్యము, శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక, జీవితాంతము వరకు నీకే నాదు హృదయము శత్రుల, నాదు హృదయము నందు వెల్లుపట నావరించిన, చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగన రక్షక, జీవితాంతము
మహిమలో నీవుండు చోటికి మాము చేర్చేద నాంటివే. మహిమలో నీవుండు చోటికి మాము చేర్చేద నాంటివే. ఇహము దాటిన దాకా నిన్ను వేడనాంటిని రక్షక. జీవితాంతము పాప మార్గము పాప మార్గము దారికి బ్రోవక పాతయాశల గోరక. ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సాంగుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి సాయంకాల సమయంలో ఈ శుక్రవారపు ధ్యానము ద్వారా ప్రభుని ఆరాధించి ఘనపరచుటకు గాను మనకెల్లరికి ఇవ్వబడిన ప్రశస్తమైన సమయమును బట్టి, ఈ మంచి తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకెల్లరికూ ఈ సాయంకాల శుభములతో ప్రార్థన చేసుకుందాం. దైవవర్తమానం కొరకై మనందరమును తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడు అయిన ప్రభు, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకే ఎనలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతదనక ఆరాధనలోను పాటల ద్వారా వాక్య పఠనముల ద్వారా నేను ఘనపరిచాం. ప్రభు ఈ సమయంలో దివ్యవాక్యము ధ్యానించుచుండగా అయోగ్యుడనైనా నన్ను నిలవబెట్టిన సమయమును బట్టి నీకు వందనములు ప్రభా. నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉంచండి. నీ సన్నిధిలో చేరిన బిడ్డలను రానున్న బిడ్డలను దీవించండి. ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధన వాక్యమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మచేత నింపి నడిపించి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయమునందు మన ధ్యానము కొరకైన వాక్య భాగం ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయములో 13వ వచనాన్ని నేడు మన ధ్యానాంశముగా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో అనేకమైన వారములు అనగా ఇంచుమించుగా నవంబర్ డిసెంబర్ మాసముల నుండి కూడా ప్రతి శుక్రవారంలో ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ధన్యతలను గురించి మనం ధ్యానం చేశాం. ఆ ధన్యతలో ప్రభుని ప్రత్యక్షతను గురించిన విషయాలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ ధన్యతలు మన జీవితాల్లో ఎలా నెరవేర్పు జరగాలనే విషయాన్ని కూడా
మనం కూలంకషంగా వాటిని ధ్యానం చేస్తూ ఇప్పుడు మనం ఈ 13వ వచనంలోనికి వచ్చాం. ధన్యతలు, నవధన్యతలు అనే విషయాన్ని ప్రారంభంలో కూడా నేను జ్ఞాపకం చేశాను. 9 ధన్యతలు అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. యేసు ప్రభువారు చేసిన పర్వత ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. పర్వత ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. అది ఒక సుదీర్ఘ ప్రసంగం మాత్రమే కాదు, కానీ పర్వతం ఎంత దృఢమైందో ఆయన మాటలు అంత దృఢమైనవి. పర్వతం ఎంత ఎత్తైనదో ఆయన ఔన్నత్యం, ఆయన కార్యాలు అంత ఉన్నతమైనవి. పర్వతం ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా, పెను తుఫానులు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కదలదు, మెదలదు, చలించదు, చాలా బలము కలిగినటువంటిది. అలాగే దేవుని వాక్యం కూడా మన జీవితాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని వైపరీత్యాలు వచ్చినా సరే మన వాక్యంలో నిలకడగా ఉండడానికి ఇది గొప్ప సందేశం. ఈ మత్తయి సువార్త ధన్యతల్లో ప్రతి ఒక్కటి కూడా ఈ 5, 6, 7 అధ్యాయాలు ప్రభు ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఈ 13వ వచనంలోనికి వచ్చేటప్పటికి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే విషయాన్ని ప్రభువారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. యేసు ప్రభు తన బిడ్డలను, విశ్వాసులను, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఉద్దేశించి మీరు లోకానికి చక్కెర వంటి వారు అని అనలే. చక్కెర చాలా తీయగా ఉంటుంది కదా, మరి మీరు లోకానికి చక్కెర లాంటి వారు, చాలా తీయగా ఉంటారు, అట్లా మీరు ఉండాలని అనలేదు. ఆ మాట ప్రభు కోరుకోలే. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఉప్పుతో ప్రభు పోల్చడానికి ఏదో గొప్ప ఆధ్యాత్మిక ఉద్దేశాలు ఉన్నాయి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనబడిన ఈ మాట చదువుతుంటే ఉప్పు ఎడల ఏవో కొన్ని గుణలక్షణాలు దానిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఉప్పును గురించి యేసు ప్రభు మీరు అనే విషయంతో ప్రారంభించారు. చాలా చక్కగా ఆ మాట ఉంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ప్రభు మీరు అని చెప్పడంలో మనం ముఖ్యంగా మొదట గమనించవలసింది ఏంటంటే, మీరు అంటే ఈ వాక్యాన్ని వింటున్న అందరూ కాదు, లేదా ఈ లోకంలో ఉన్న అందరూ కాదు. బాగా గమనించాలి. మీరు అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అందరి గురించి కాదు, లేదా ఇక్కడ కూర్చొని వింటూ ఇంకా చాలామంది ఈ సందేశాలు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నా. మీరు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఏమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పర్వత ప్రసంగంలో ఒక్కొక్కటి ఈ 3వ వచనం నుంచి 12వ వచనం వరకు జ్ఞాపకం చేశారో, దానిలో ఉన్నారు. మీరు అంటే వాళ్ళు ఎవరంటే, ఆత్మవిషయమై దీనులైన మీరు, దుఃఖపడిన మీరు, సాత్వికులైన మీరు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన మీరు, కనికరము కలిగిన మీరు, హృదయశుద్ధి కలిగిన మీరు, సమాధానపరిచే మీరు, నీతి నిమిత్తం హింసింపబడే మీరు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, ఈ మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎప్పుడు పలికినప్పుడు, ఆ నిందలు మీరు పడినప్పుడు మీరు 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 అని అంటే ఈ 5వ అధ్యాయం 3 నుంచి 12 వచనాల్లో ఎవరి గురించి అయితే ఈ ధన్యతల్లో వ్రాయబడిందో ఆ లక్షణాలు కలిగిన మీరు గమనించండి. మీరు కాబట్టి మీరు అనబడిన కోవకు చెందిన వాళ్ళు ఎవరై ఉంటారంటే, ఈ లక్షణాలు మనలో ఉంటేనే. ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధన్యులు 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 అన్న మీరు, ఈ గుణగణాలు కలిగిన మీరు, ఈ లక్షణాలు కలిగిన మనం, అప్పుడేమన్నాడంటే మీరు లోకానికి
ఉప్పు అయి ఉన్నారు అనే విషయాన్ని ప్రభువు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఏమిటి ఉప్పు యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలుసు. నేను చాలాసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాను కూడా. యేసు ప్రభు ఏక పారబుల్స్ చెప్పినా, ఇలిస్ట్రేషన్స్ చెప్పినా, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పినా ఆ ఉపమానాలు ఎలా ఉంటాయంటే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేపోయేటట్టు ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, మన ఇండ్లలో ఉన్న చిన్న బిడ్డల్ని ఉప్పు, సాల్ట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సాల్ట్ అంటే ప్రతి పిల్లలకు తెలుసు. కనుక ఈ చిన్న ఉప్పు అనబడిన దానితో గొప్ప సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారంటే ఏదో ఆధ్యాత్మికమైన సత్యం, మర్మం దాగి ఉంది. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని అంటే ఈ ఉప్పు అనే పదార్థం తెలియని వాళ్ళు లేరు. చివరికి చిన్న బిడ్డలకు కూడా ఈ సాల్ట్ అనబడినది ప్రతి ఒక్కరికి బాగా తెలిసినటువంటి విషయమే. చాలాసార్లు మనం చూసాం. అయితే దీనిలో యేసు ప్రభు వారు జ్ఞాపకం చేయడానికి 4 ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలు దాంట్లో కనిపిస్తున్నాయి. ఈ 4 గుణలక్షణాలు గనక ఈ ఉప్పులో ఏదైతే కనిపిస్తున్నాయో ఈ 4 గుణలక్షణాలు కూడా మనం కలిగి ఉండాలి. అందుకనే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్నారు. కనుక ఏమిటి ఈ గుణగణాలు, దాంట్లో ఉన్న గుణలక్షణాలు ఈ ఉప్పు అనబడిన ఈ పదార్థంలో? ఆ కాలంలో గ్రీకులు అనబడిన వారు, ఈ హెల్లేనీయులు అనబడినటువంటి వారు ఈ ఉప్పు గురించి ఏదైతే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నారో దానిని ఒక దైవత్వంగా భావించేవారు. ఒక దైవత్వంగా వారు ఆరాధించేవారు. ముఖ్యంగా చెప్పాలంటే బలులు అర్పణలో కూడా, నైవేద్యాలలో కూడా ఉప్పును చేర్చి దేవునికి ఆ కాలంలో బలులు, నైవేద్యాలు కూడా అర్పించేవారు. అంతటి ప్రాధాన్యత ఉప్పు అనబడిన దానికి. ఆ ఉప్పు చేర్చనిదే వారు దేవునికి నైవేద్యం, బల్యర్పణలు అర్పించడానికి వీలు లేదు. అంత ప్రాధాన్యత ఆ కాలంలో ఉంటూ ఉండేదనే విషయాన్ని పాత నిబంధన చదువుతుంటుంటే మనకు చాలా చక్కగా ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అలాగే కాలక్రమేణా రోమన్లు అనబడినటువంటి రోమీయుల గురించి ఆలోచన చేస్తే ఈ రోమన్ ప్రజలు, వారి ఆలోచన ఏంటంటే ఈ రోమీయులు సూర్యుని గురించి కానీ ఉప్పును గురించి కానీ వారు ఎలా భావించేవారంటే సూర్యుడు, ఈ ఉప్పు, ఈ రెండు ఈ భూమిలో ఎన్నెన్నో పదార్థాలు ఉన్నాయి, ఎన్నెన్నో వస్తు సామాగ్రిలు ఉన్నాయి, సృష్టిలో ఎన్నెన్నో మనకు కనిపిస్తున్నాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ రోమియోల యొక్క ఆలోచన, ఈ సూర్యుడు, ఉప్పు దానికి మించినవి, అంతకు మించిన ప్రయోజనకరమైనవి ఇంకా మాకు ఏమీ లేవు అని చెప్పి అంత గొప్పగా భావించేవారు. ఈ లోకంలో ఏమైనా ప్రయోజనకరమైనవి, గొప్పవి, విలువైనవి ఏమైనా ఉన్నవంటే ఒకటి సూర్యుడు, రెండవది ఉప్పు. అదే వాళ్ళ భావన. అంటే అంత గొప్పగా ఒకరైతే ఇది ఒక దైవ స్వరూపానికి ఒక లక్షణంగా భావించేవారు. మరొకరైతే ఇది ఇంతకు మించినది, ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది మరొకటి లేదు అని భావించేవారు. కనుక అంతటి ప్రాధాన్యత కలిగిన దినాల్లో యేసు ప్రభువారు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారనే ఈ పర్వత ప్రసంగంలో ఉన్న సందేశం చాలామందిని ఆకట్టుకుంది, అనేక మందిని ఆకర్షించింది. చివరికి మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఆయన చేసినటువంటి ఉద్యమం కూడా అహింసా మార్గాన్ని ఎంచుకోవడానికి కూడా, ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టడానికి కూడా ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు చేసిన ఈ పర్వత ప్రసంగం ఆయనను బాగా ఆకట్టుకుంది, ఆకర్షించింది. కనుక జాతిపిత మహాత్మా గాంధీ కూడా 5వ అధ్యాయం, 6, 7 అధ్యాయాల్లో ఒకరు నిన్ను కుడి చెంపన కొడితే ఎడమ చేపను చూపించమని, నీ శత్రువులను ప్రేమించమని, క్షమించమని, అహింసా మార్గాన్ని అవలంబించాలని, ఇలాగున
ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టడం ద్వారా ఈ స్వరాజ్యాన్ని ఈ లోకంలో మరి ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్రాన్ని సాధించగలమని, ఇవన్నీ యేసు ప్రభు వారి యొక్క ప్రబోధాల నుండి ఆయన నేర్చుకున్నవి, అవలంబించినవి, పాటించినవి ఎందరెందరో ఉన్నారు. అయితే ఈరోజు మనం యేసు ప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పిన ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ 13వ వచనంలో ఉన్న మొదటి లక్షణం, 4 లక్షణాల గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దానిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఉప్పు, ఈ సాల్ట్ అనేది తెల్లని గుణం కలిగి ఉంటుంది. మొదటి లక్షణం ఇది చాలా స్వచ్ఛమైనదిగా, చాలా తెల్లని మంచి లక్షణాన్ని కలిగి ఉండేది, గుణాన్ని కలిగి ఉండేది ఈ ఉప్పు అనబడినది. దీనిని బట్టి యేసు ప్రభు ఆయన చెప్పడంలో మొదటి ఉద్దేశం ఏంటంటే, ఆ ఉప్పు అనబడిన ఈ కణాలు ఎంత తెల్లగా ఉన్నవో ఈ క్రైస్తవ విశ్వాసులైన ప్రతి ఒక్కరం, మీరు అని చెప్పబడిన ఈ ధన్యులైన మనం ఎలా ఉండాలంటే, ఉప్పు తెల్లటి ఆ పదార్థంలాగా ఆ గుణగణాలు కలిగి ఉంది కనుక మనం కూడా ఈ తెలుపునకు సాదృశ్యమైన పవిత్రత, పరిశుద్ధత మనం కలిగి ఉండాలి అని ప్రభు ఆయన చెప్పడంలో మొట్టమొదటి ఉద్దేశం. ప్రభు మన నుండి, విశ్వాసుల నుండి, తన పిల్లల నుండి, మీరు ధన్యులు అని చెప్పబడిన వారి నుండి ప్రభు కోరుకునేది ఏంటంటే, మనలో పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఈ తెలుపు పైకి కనిపించేది కాదు. మనలో ఉన్న మనసు, మన హృదయం పవిత్రతతో, పరిశుద్ధతతో, స్వచ్ఛమైన ఆ తెల్లని ఉప్పు ఎలా ఉంటుందో అలాగున మన హృదయం, మన మనస్సు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన నడవడిక, మన ప్రవర్తన, మన జీవన శైలి ఇలా ఉండాలని యేసు ప్రభు ఆశిస్తున్నారు. కారణం ఏంటంటే, విలువలు పతనమైపోతున్న ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, చాలా చోట్ల నాటి నుండి నేటి వరకు మనం గమనిస్తుంటే ఈ విలువలు పతనమైపోతున్నటువంటి ప్రపంచంలో, ఈ లోకంలో, ఈ భూమిలో మనం ఉన్నాం. రాజకీయంగా కానివ్వండి, మతపరంగా కానివ్వండి, సామాజికంగా కానీ, సాంఘికంగా కానీ, ఈ లోకంలో ఏ విద్య, వైద్య, ఉపాధి, ఏ రంగంలో చూసినా విలువలు పతనమైపోతున్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ప్రభు ఏమన్నారంటే, మీరు ఈ ధన్యులు అని ఆయనను వెంబడించేటువంటి మీరు అనబడిన మనం క్రైస్తవులు, క్రైస్తవ విశ్వాసులు. పతనమవుతున్న విలువలు జారిపోతున్న ఈ లోకంలో ఉన్న మనం విలువలు కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి మనము జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు. మన జీవితం చాలా విలువైనది గనక యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో భక్తుడైన యాకోబు ద్వారా ఈ పత్రికలో దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, యాకోబు రాసినటువంటి ఈ పత్రిక 1వ అధ్యాయం చివరిగా ఈ చివరి వచనం 27వ వచనంలో ఉన్న చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవుని ప్రియబిడ్డలారా, ఉప్పు తెల్లటి స్వభావం, గుణం కలిగి ఉంది కనుక మనలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి, స్వచ్ఛమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, ఏ కల్మషం లేని నిష్కల్మషమైనటువంటి భక్తిని గురించి దేవుడు ఇక్కడ యాకోబు భక్తుని ద్వారా మాట్లాడుతున్న విషయం. ఒకటి దిక్కులేని పిల్లలను, రెండవది విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శిస్తూ,
మూడో విషయాన్ని ఏమన్నాడంటే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మొదట్లోనే ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. లోకములో ఉన్న విలువలు పతనమైపోతున్నాయి. ఈ లోకంలో చాలా మాలిన్యం ఉంది. ఈ లోకంలో అపవిత్రత ఉంది. ఈ లోకంలో అపరిశుద్ధత ఉంది. ఈ లోకంలో మోసం ఉన్నది. సరే, అందుకని ప్రభు ఏమన్నారంటే, ఈ లోక మాలిన్యం మీకు అంటకుండా పవిత్రముగా, పరిశుద్ధంగా, నిష్కల్మషంగా బ్రతకడానికి తీర్మానం చేసుకోండి. నేను ఒక ఆదివారం సందేశంలో చెప్పాను, ఈ లోకంలో అపవిత్రమైన, ఈ కల్మషమైన, ఈ అవినీతితో కూడినటువంటి విలువలు పతనమవుతున్న ఈ లోకంలో జీవిస్తూ బ్రతుకును కొనసాగిస్తున్న క్రైస్తవ విశ్వాసులను గురించి మాట్లాడుతూ, లోకం ఎటువంటిది, మనం ఎటువంటి వాళ్ళం, మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఏదైతే ఇప్పుడు యాకోబు 1:27 చెప్పుకున్నామో, అది మన బాగా అర్థం కావాలంటే ఒక విషయాన్ని చెప్పాను. ఒక నదిలో కానీ నీటిలో చేపలు తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. మనం గమనించవలసింది, మనకు బాగా ఎరిగిన సత్యం, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నీటి లోపల చేప ఉంటుంది. అది మనందరికీ తెలుసు. నీటిలో చేప ఉంటుంది కానీ చేపలో నీరు ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, నీటిలో చేప ఉంటుంది కానీ చేపలో నీరు ఉండదు. కనుక ఈ సముద్రం అనే ఈ నీరు అనబడిన ఈ లోకంలో మనం ఉన్నాం. మనలో ఈ అపవిత్రత ఉండకూడదు, మనలో ఈ అపరిశుద్ధత ఉండకూడదు, మనలో ఈ కల్మషం ఉండకూడదు. అదే ఈరోజు అది మీకు ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త సుమ అంటున్నాడు. కనుక ఇది మొదటి లక్షణం. ఈ ఉప్పు అనబడినది స్వచ్ఛమైనది, తెల్లటి గుణం కలిగినది. కనుక మన జీవనం, మన జీవితం, మన ప్రతి అడుగు పవిత్రతతో, పరిశుద్ధతో, ఇహలోక మాలిన్యం మనకంటకుండా జాగ్రత్తగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి అని చెప్పడానికి యేసు ప్రభువారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే విషయాన్ని చెప్పారు. రెండవది, దీనిలో మరొక గుణం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉప్పు అనబడిన దానిలో కనిపించే రెండవ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, దీనిలో ఒక పదార్థం ఏదైనా ఉంటే, ఒక మృతమైన మాంసం ఏదైనా ఉంటే, ఆ మృతమైన మాంసాన్ని, మృతమైన పదార్థాన్ని చెడిపోకుండా కాపాడే శక్తి, గుణం దీనిలో ఉంది. కనుక రెండవ విషయం ఏంటంటే, ఉప్పు యొక్క రెండవ లక్షణం చెడిపోకుండా కాపాడే స్వభావం దీనిలో ఉంది. ఇది రెండవది. ఏమిటి చెడిపోకుండా కాపాడటం అనే విషయం మనం ఆలోచన చేస్తే, మాంసం అనేది మృతమైనదే. మాంసం అనబడిన ఈ మాంసం అనేది మృతమైనది అనే విషయం మనకు తెలుసు. ఆ మాంసాన్ని అలాగే విడిచిపెట్టేస్తే, కొంచెం సేపు దాన్ని అలా వదిలేస్తే ఏమవుతుందంటే మనకు తెలుసు, అది దుర్వాసన వస్తుంది, చివరికి అది చెడిపోయి పాడైపోతుంది. ఇది మృతమైనది గనక అది దుర్వాసన వచ్చి చివరికి అది చెడిపోయి పాడైపోతుంది. అది పాడవకుండా ఉండాలంటే, అది చెడిపోకుండా కాపాడబడాలి అని అంటే దానిలో ఏం చేర్చాలంటే ఉప్పును చేర్చాలి. మనందరికీ తెలుసు, ఆ మాంసం అనబడిన పదార్థం పాడవకుండా ఉండటం కొరకు దానిలో ఉప్పును చేర్చినప్పుడు అది కొంత సమయం పాడవకుండా, అది దుర్వాసన రాకుండా ఆ మాంసం నిల్వ చేయబడడానికి అవకాశం ఉంటుందనే విషయం ఈరోజు మనందరికీ తెలుసు. అందుకనే ఒక పదార్థమును పాడవకుండా కాపాడగలిగిన శక్తి దీనిలో ఉంది. ఉప్పు అనబడినది మనకు కనిపించే రెండవ ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే, ఒక నూతనమైన శక్తిగా, ఒక నూతనమైన జీవముగా
మృత శరీరాన్ని భద్రపరుస్తుంది అనే విషయం రెండవదిగా మనం గమనించాలి. అంటే చెడిపోవట నుండి కాపాడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, చెడిపోవుట అనే దాని నుండి, పాడైపోవుట అనే దాని నుండి, దుర్వాసన అనబడిన దాని నుండి కాపాడేటువంటి గుణలక్షణం దీనిలో ఉంది. కాబట్టి మీరు క్రైస్తవులు, ధన్యులు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన మీరు, ఈ మాటలు వింటున్న మనం లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటే, ఇది ఎలాగైతే చెడిపోకుండా, పాడైపోకుండా, కుళ్ళిపోకుండా, దుర్వాసన రాకుండా పదార్థాన్ని కాపాడుతుందో, మనం కూడా మన వంతు మనం చేయవలసినది ఏంటంటే, ఇతరులు పాడైపోకుండా, ఇతరులు చెడిపోకుండా, ఇతరులు ఆధ్యాత్మికంగా పతనమైపోకుండా ఉండేటందుకు కాపాడవలసిన బాధ్యత ఈరోజు యేసుప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పడంలో రెండవ ఉద్దేశముగా మనం గమనించాలి. ప్రారంభంలోనే చెప్పాను, చెడిపోతున్న ఈ సమాజం, చెడిపోతున్న మానవ జీవితం, చెడిపోతున్న ఈ నైతిక విలువలు, పాడైపోతున్న మానవ జీవితాన్ని కాపాడి నిలవబెట్టి భద్రపరిచే గుణగణాలు మనలో ఉండాలి అనే విషయాన్ని ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఒక వ్యక్తి మరణించినప్పుడు కూడా మృతమైన శరీరం కూడా పాడవకుండా, దుర్వాసన రాకుండా ఉండడానికి కూడా ఉప్పుని అక్కడ వాడుతూ ఉంటారు. అది మృతమైన మానవ శరీరం కానివ్వండి, మృతమైన జంతు దేహం కానివ్వండి, జంతు శరీరం కానివ్వండి, మృతమైన మాంసం కానివ్వండి, అది ఇంకా దుర్వాసన రాకుండా, పాడైపోకుండా కాపాడేటువంటి శక్తి దానిలో ఉంటే, మనలో మనుషులు ఆధ్యాత్మికంగా పతనమైపోతూ నైతిక విలువలు దిగజారిపోతున్న ఈ లోకంలో ప్రతి వ్యక్తి మరికొందరిని, విశ్వాసులను, ఇతరులను కాపాడేటువంటి శక్తి మనలో కావాలి. ఆ ఉప్పులో ఉన్నటువంటి ఆ గుణాన్ని మనం పొందుకోవాలి. మనం కొందరినైనా కాపాడేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకనే ఈరోజు ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అందుకని మనం పిడి శుభామణి గారు రచించిన ఆ పాట ఇంతకుముందు మనం పాడాం, జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదును అంటే. కొంతకాలం కాదు దేవుని బిడ్డలారా, ఎంతకాలం మన జీవితం వారి మీద ప్రభావం చూపాలంటే, అనేక మందిని దేవుని ఎదుగు నడిపించేటువంటి ఒక ఉప్పుగా, అది కూడా చెడిపోకుండా మనుషులను పాడైపోయేటువంటి ఒక సాధనాలుగా, ఒక పదార్థంగా ఎంతకాలం ఏమి ఉండాలి అంటే, ఆ పాట ఉద్దేశం కూడా జీవితాంతం కూడా. మన బ్రతికిన కాలమంతా కూడా మనం ఇతరులను కాపాడటానికి, పవిత్రపరచడానికి, ప్రభువులో చేర్చడానికి, వారు పాడైపోకుండా ఉండడం కొరకు, చూసారా, చెడ్డ లక్షణాలు కానీ, దుర్వ్యసనాలు కానీ, దురలవాట్లు కానీ, దేవుని నుంచి దూరం అయిపోవడం కానీ, ఇటువంటివి ఏవైనా సరే, అటువంటి వ్యక్తులు మనకు అనిపించినప్పుడు వారిని కాపాడవలసిన, మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత, భారం మీరు లోకానికి ఉప్పై ఉన్నారనే ఆ బాధ్యత దేవుడు మన మీద ఇచ్చాడు. రెండో విషయాన్ని మనం ముగించుకుందాం. చెడిపోతున్న మానవ సమాజాన్ని బాగు చేయవలసిన బాధ్యత మనకుంది. క్రైస్తవ విశ్వాసులుగా మనకుంది. దేవుడు ఈ మాటను బట్టి ఆ భారాన్ని మన మీద పెట్టాడు ఆయన. మూడవది, ఉప్పు అనబడిన దానిలో కనిపించే మరొక గొప్ప లక్షణం ఏంటంటే, మూడవది, అది రుచిని గురించి తెలియజేసేది. రుచి, ఉప్పులో ఉన్న మరొక గుణం ఏంటంటే, మంచి టేస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మన వండిన పదార్థాలలో ఆ సాల్ట్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది.
కనుక మూడవ ప్రాముఖ్యమైనటువంటి ఈ గుణాలు, దానిలో ఉన్న గుణ లక్షణాలు ఏమిటంటే అది రుచిని తెలియజేసే గుణాన్ని కలిగినది ఈ సాల్ట్ అనబడినది. ఉప్పు లేని పదార్థం, ఉప్పు లేని ఆహారం ఎలా ఉంటుందంటే అది ఎలా ఉంటుంది? రుచి లేనిదిగా ఉంటుంది. అది చాలా చప్పగా ఉంటుంది. ఏమాత్రం ఉప్పు లేనిటువంటి ఆహారాన్ని భుజించినప్పుడు అది చాలా ఆ చప్పదనంతో ఏమాత్రం రుచి లేనట్టుగా, కొంచెం అయిష్టంగా, తినడానికి కూడా చాలామంది ఇష్టపడరు దేవుని బిడ్డలారా. దానిలో కాస్త ఉప్పు చేర్చినప్పుడు దానిలో మరి ఒక రుచి అనేది అప్పుడు మనం చూడగలుగుతాం. దానిలో ఒక రుచి అనేది ఆ పదార్థంలో ప్రతి ఒక్కరు భుజించేటప్పుడు దాని యొక్క వ్యత్యాసం, ముందు పరిస్థితి తర్వాత ఎలా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. అందుకనే అది ఎలాగైతే రుచిని గూర్చి గుణాన్ని కలిగి ఉందో, క్రైస్తవ జీవితం మీరు అని చెప్పబడిన, ఈ ధన్యులు అని చెప్పబడిన మనం ఈ లోకంలో అనేక మందికి క్రీస్తును గురించిన, ఆయన ప్రేమను గురించిన, ఆయన గొప్పతనాన్ని గురించిన ఆ రుచిని తెలియచేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అది ఈరోజు యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అప్పుడప్పుడు పాడుతుంటాం. యేసు నీ నామామృతము మాకెంతో రుచి అయ్యా. దేవుని బిడ్డలారా, ఈ రుచి మనకు తెలిస్తే సరిపోదు. నేనేమంటున్నానంటే ఇది రుచి కలిగిందే, ఆయన సన్నిధి రుచి కలిగిందే, ఆయన వాక్యం రుచి కలిగినదే, ఆయన మాటలు రుచి అయినవే, మన ప్రార్థన రుచి కలిగినదే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా మధురమైనవే, రుచి కలిగినవే, ఆయన కార్యాలు, ఆయన మాటలు ఎంత రుచి అంటే జుంటె తేనె ధారల కంటే మధురమైన రుచి కలిగినవే. ఆ విషయం నీకు నాకు మనకు తెలిస్తే సరిపోదు. ఆ రుచిని మనం అనుభవిస్తేనే సరిపోదు. దేవుని బిడ్డలారా, ఇది మనతో ఆగిపోకూడదు. ఈ రుచి అది ఎంతటి మధురమైనదో, ఆయన వాక్యం, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన కరుణ, ఆయన కార్యాలు, ఆయన చెప్తున్న ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఈ పర్వత ప్రసంగంలో ఉన్న విషయాలు, దానిలో ఎంత రుచి ఉంది, అవి ఎంత రుచి కలిగినవి అనే విషయాన్ని, యేసు నీ నామామృతము మాకు ఎంతో రుచి, అమృతం కంటే రుచి కలిగినది యేసు నీ నామం, ప్రభువా నీ సన్నిధి, నీ వాక్యం, నీ ప్రసన్నత, నీ మహిమ అని మనం అనుకుంటే సరిపోదు. దేవుని బిడ్డలారా, ఈ రుచిని మనం ఆ రుచి లేని వారికి అందించడమే మన బాధ్యత. మన క్రైస్తవ జీవిత సాక్ష్యం రుచి కలిగింది. మన సాక్ష్యంలో కూడా చాలా మాధుర్యం ఉంటుంది, మన పాటలలో చాలా మాధుర్యం ఉంటుంది, దేవుని వాక్యం మాటల్లో ఉంటుంది మాధుర్యం. ఈ రుచిని పొందుకున్న మనం ఇతరులకు ఆ ఉప్పులో కనిపించే రుచి గొప్పతనాన్ని ఇతరులకు కూడా మనం అందించగలిగితే ఈరోజు ప్రభు ఆశించినట్లుగా మనము కూడా ధన్యులమే. కనుక ఈ రుచి అనబడిన ఈ చక్కని గుణాన్ని కలిగినటువంటి ఈ ఉప్పును గురించి ప్రభువారు ఇంత ప్రత్యేకముగా ఈ 13వ వచనంలో మనతో మాట్లాడడానికి కూడా ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మనకు తెలిసిన మరొక సామెత ఒకటి ఉంది. బాగా ఈ సందర్భంలో చాలాసార్లు ఉప్పును గురించి మాట్లాడినప్పుడు ఈ మాట గుర్తు చేసుకుంటా. నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ఈ 3వ మాటలో ఉప్పు అంటుందట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు. చూసారా, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు, అప్పుడు తెలుస్తుంది. అన్నీ వేసి మీరు వంటను వండేటప్పుడు, ఏదైనా పదార్థాన్ని, కూరలు సిద్ధపరిచేటప్పుడు అన్నీ వేసి చూడు, ఉప్పు అంటుంది నన్ను వేసి చూడు. అది వేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అంత గొప్ప ప్రాధాన్యత దానిలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈ రుచి అనేది
ఇంకా ప్రభు మన యొద్ద నుండి ఎలా కోరుకుంటున్నారంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇతరులకు ఆ రుచిని ఎలా చూపించగలం. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం, ఒక స్వీట్, ఏదైనా ఒక స్వీట్ పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటే, ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు అది తిన్న తర్వాత ఓ చాలా బాగుందండి, చాలా స్వీట్గా ఉంది, చాలా అద్భుతం, చాలా బాగుంది అని అంటారు, అభినందిస్తారు. ఇంత చక్కగా మధురంగా ఉంది అని అంటారు, బాగానే ఉంది. మరి ఈ స్వీట్, ఈ మాధుర్యాన్ని, ఈ రుచి కలిగిన దాన్ని ఎలా అందించాలి, దాన్ని ఎలా రుచిలో వారికి అందించాలి, వారు ఎలా భుజిస్తారు, మనం ఎలా ఇవ్వాలి దాన్ని, ఈ రుచిని ఎలాగా ఇతరులకు మనం అందించాలి, ఆ రుచిని వాళ్ళు ఎలా ఆరగిస్తారు, దాన్ని ఎలా పసిగడతారు, దాన్ని ఎలా మనం అందించాలి అనే విషయాన్ని ఈరోజు ఈ 3వ భాగంలో యేసు ప్రభు జ్ఞాపం చేస్తూ, ఆ రుచి యొక్క గొప్పతనం మనలో నుంచి ఎలా కనబడుద్దో చూడండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిస్తే, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనించుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ క్రిందే భాగం, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూసారా, రుచి అనేది మనం ఇతరులకు ఎలా అందించాలంటే, మరలా మాట గుర్తు చేస్తున్నాను మరొకసారి, కొలస్సీ 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలట? మన సంభాషణ, ఈ రుచి అనబడినది ఎలా ఇతరులకు అందించగలం అనే విషయాన్ని పౌలు భక్తుని ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మన సంభాషణ రుచి కలిగినదిగా ఉండాలి. క్రైస్తవులు, క్రైస్తవ విశ్వాసులు, దేవుని పిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు ఇతరులు ఆ మాటలు వింటే, ఆ సంభాషణ వింటే, వారి మాటలు వింటున్నప్పుడు వారికి ఎలా ఉండాలంటే, ఇవి చాలా రుచి కలిగినవిగా ఉండాలి. మన మాటలను బట్టి అర్థం అవ్వాలి క్రైస్తవ ప్రేమ, దేవుని గొప్పతనం అంటే ఏమిటో. కనుక మన నోట వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోట నుండి వచ్చే సంభాషణ, మాట రుచి కలిగినదై ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. ఎంతకాలం ఉండాలన్నాడంటే ఇక్కడ, ఎల్లప్పుడూ. దేవుని ప్రియబిడ్డలారా, మన నోట నుండి వచ్చే మాట ఇతరులు వింటున్నప్పుడు అది అసహ్యముగా అనిపించకూడదు. మన నోట బూతులైనను సరసోక్తులైనను రాకూడదు. మన నోట వినబడుతున్న ఈ మాటలు రుచి కలిగినవిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. అవి ఇతరులు చూస్తున్నప్పుడు, ఓహో, దేవుని ప్రేమ, దేవుని మాటల్లో ఇంత మాధుర్యం ఉందా అని చెప్పి మన మాటలు విన్నవారు అనుకోవాలి. అప్పుడు ఆ రుచిని వారు పొందుకోగలుగుతారు. అలాగున 3వ ప్రాముఖ్యమైన విషయం, ఈ రుచి అనేది ఏదైతే ఉందో అది మనం పొందుకొని ఇతరులకు మనం అందించేటప్పుడు మన మాట జాగ్రత్తగా ఉండాలి. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ మాట జారితే మనం తీసుకోలేం. కనుక మన నోట నుండి వచ్చే మాట, సంభాషణ ఎల్లప్పుడూ రుచి కలిగినదిగా కృపాసహితంగా ఉండాలి. ఇది ఈ రుచి క్రైస్తవ విశ్వాసులు లోకానికి అందించాలి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసి మనం ముగింపుకు వెళదాం. 4వ గొప్ప విషయం ఏంటంటే, ఈ ఉప్పు అనబడిన దానిలో ప్రభువు ఈ మాట చెప్పడానికి కలిగిన 4వ ముఖ్యమైన, చాలా లక్షణాలు ఉన్నవి కానీ సమయాన్ని బట్టి మనం
ఈ 4 లక్షణాలు మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. 4వది, ఈ సాల్ట్, ఉప్పు అనబడింది ఒక పదార్థంలో, వంటకాల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే 4వ లక్షణం కరిగిపోతుంది, కనబడదు. ఇది 4వ లక్షణం. గమనించండి దేవుని బిడ్డలారా, కరిగిపోతుంది, కనబడదు. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, ఇది 4వ గుణం, దానిలో కనిపించే లక్షణం. గొప్ప విషయం ఏంటంటే, ఏదైతే వంటలు మీరు ప్రారంభించారో దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారో, ఆ సంబంధించినటువంటి ఆ కూరలు మీరు తయారు చేస్తున్నారో, దానిలో వేసిన అన్ని పదార్థాలు కనిపిస్తవి, కానీ ఈ ఉప్పు కణాలు కనిపించవు. కరిగిపోతాయి. కరిగిపోతాయి, కానీ దాని గుణం మాత్రం ఉంటుంది, దాని గుణగణాలు మాత్రం ఉంటాయి. దీని నుండి ప్రభువు మనకు నేర్పించే ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, అది ఎలాగైతే ఆ వంటకాల్లో కరిగిపోయి కనబడకుండా పోయి దాని గుణం, దాని రుచిని మనకు ఎలా అందిస్తుందో, మనం కూడా దేవునిలో ప్రభు కొరకు ఎలా జీవించాలంటే, మన దేవుని కొరకు ఏది చేసినా, ఏది ఇచ్చినా అది కడిగి కనబడకుండా దాని గుణం ఉన్నట్టుగా మనం కూడా దేవునిలోనికి, ఆయనకి ఏది ఇచ్చినా, ఏ కార్యం చేసినా మన ప్రాముఖ్యత కాదు, మన పేరు కాదు, మన ప్రాధాన్యత కాదు. చూసారా, ప్రభువే ఆయన కనబడాలి. ప్రభువే మన జీవితాల్లో పైకి మనం చూపించేవారుగా మనం ఉండాలి. ఆ గుణగణాలు కనబడాలి. అదే ఈరోజు 4వది ప్రభువు మన నుండి ఆశించేది, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్న ఈ ప్రాముఖ్యమైన విషయాల్లో, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. దేవుని ప్రజలు, దేవుని విశ్వాసులు, ఈ లోకానికి మనం ఉప్పు వంటి వారమై ఉన్నాము. కనుక ఈ 4 గుణగణాలు, ఈ లక్షణాలు కలిగిన ఉండింటే మనం ఖచ్చితంగా ఆ పై వచనాలు 3 నుండి 12 వచనాలు చెప్పబడినట్టుగా మనందరం ధన్యులమే. మొదటి లక్షణములో చెప్పుకున్నట్టుగా అది స్వచ్ఛమైన తెల్లని గుణం కలిగి ఉంటుంది. మనం కూడా అలాగే పవిత్రత, పరిశుద్ధత కలిగి మనం దేవుని కొరకు జీవించేవారు ఉండాలి. 2వ లక్షణాన్ని చూసాం, అది చెడిపోకుండా కాపాడుతుంది. గొప్ప విషయం అది. గమనించండి, 2వ దానిలో ఇంకా గమనించవలసింది, చెడిపోకుండా కాపాడుతుంది. 2వది గొప్ప విషయం ఏంటంటే, ఉప్పు అది చెడిపోకుండా కాపాడుతుంది. మనం కూడా చెడిపోకూడదు, చెడిపోయే వాళ్ళని కాపాడేటువంటి వారుగా మనం ఉండాలి. 3వ ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, అది రుచిని గురించి. దానిలో గొప్ప రుచి ఉంటుంది. మన మాటలు రుచి కలిగినవిగా ఉండాలి, మన సాక్ష్యం రుచి అయినదిగా ఉండాలి, మన జీవితం, మన నడవడిక రుచి కలిగినదిగా ఉండాలి. అనేక మందికి ఈ రుచిని అందించి వారిని దేవునిలోనికి నడిపించే రుచి కలిగిన ఉప్పుగా మనం ఉండాలి. చివరిగా జ్ఞాపకం చేశాను, దీనిలో ఉన్న మరొక గొప్ప గుణం మనకు తెలుసు, అది కరిగిపోతుంది, కనబడకుండా పోతుంది, కానీ దాని గుణం మాత్రం అలాగే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునిలో ఆయన స్తుతించేటప్పుడు ఎప్పుడు కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన దేవునిలో, ప్రభువుల్లో మనం ఏదైనా సరే, మనం ఏది ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఏది జరిగినా దేవుని కోసం మనం కరిగిపోవాలి. ఒక కొవ్వొత్తి చూడండి, అది కరిగిపోతుంది, ఇతరులకు అది వెలుగుని ఇస్తూ ఆ ప్రకాశాన్ని మనకిస్తుంది. మన దేవునిలో కరిగిపోతూ దేవుని కొరకు ఆ గుణగణాలు ఇతరులకు అందించే ఒక ఘనమైనటువంటి పాత్రలుగా, సాక్షులుగా మనం ఉండాలి. ఆ రీతిగా మన ముందు ఉండడానికి రాబోయే శుక్రవారంలో మరికొన్ని దినాలు ఇలా ఉన్నాయి. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే విషయాలను గురించిన సత్యాలు మనం ధ్యానం చేద్దాం. కనుక ఈ రీతిగా ప్రభువు కోరుకున్న రీతిగా మనం ఉండడానికి, అనేకులను దేవుని వైపుకు తిప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరమును
తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడవు, మహాఘనుడవు, పరిశుద్ధుడవు అయిన ప్రభు, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయములో 13వ వచనము నుండి ప్రభు మేము జ్ఞాపకం చేసుకున్న ఈ మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని సెలవిచ్చావు. అనేకమైన విషయములు ఈ ఉప్పును గురించి నీవు పలకడంలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యములు ఉన్నవి, మేము గ్రహించాలి, అలాగుని మేము జీవించాలి అనే విషయాన్ని ప్రభువును తెలియపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సాయంకాలం 4 గుణగణాల గురించి మేము ధ్యానం చేయగలిగి ఉన్నాం. మా బ్రతుకు, మా జీవనం పరిశుద్ధమైనదిగా ఉండాలి, అనేక మంది పాడైపోకుండా, లోకం కూడా పాడైపోకుండా కాపాడేటట్టుగా మా బ్రతుకు, మా జీవితం ఉండాలి. మా సంభాషణ రుచి కలిగినదిగా ఉండాలి, మా బ్రతుకు, మా సాక్ష్యం రుచి అయినదిగా ఉండాలి. ఆ రుచిని ఇతరులకు అందించడమే క్రైస్తవ విశ్వాసుల బాధ్యతగా మేము బ్రతకాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అది ఎలాగైతే కరిగిపోతుందో, కనబడకుండా పోతూ ఆ గుణాన్ని దానిలో చూపించగలుగుతుందో, మేము కూడా దేవా నీలోనికి మేము జీవిస్తున్నప్పుడు మేము కరిగిపోయినా, మేము కనబడకపోయినా పర్వాలేదు, నీవే మాలో కనబడాలి. మమ్మలను చూసేవారు మాలో క్రీస్తుని చూడాలి, మమ్మలను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడనే సాక్ష్యాన్ని మేము కలిగి ఆ గుణాన్ని అనేక మందికి ప్రచురపరిచేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు నేను అడుగుచున్నా. ఎవరెవరు బలహీనులై ఉన్నారో, అనారోగ్యములతో ఉండి ఉన్నారో అటు వారి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ పావన పరిశుద్ధ రక్తములో కడిగి శుద్ధులుగా, ఆరోగ్యవంతులుగా చేయండి. స్వస్థపరిచే దేవునిగా సహాయం చేయండి. బిడ్డల ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయములు, పాడి పంటలు, చేతి పనులు, ప్రయాణములు, గృహ నిర్మాణములు, వివాహ ప్రయత్నములు, నిత్యమైన వివాహములను గురించి, గర్భఫలం కొరకు అడుగుచున్న బిడ్డలను గురించి నీకే ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఆయా దేశములు, ఆయా ప్రాంతంలో వెళుచున్న వారిని, వచ్చుచున్న వారిని దీవించండి. సంఘ బిడ్డలైన వారు దేశ విదేశాలలో ఎందరెందరు ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రభువాని సన్నిధి వారితో ఉంచి నడిపించమని అడుగుచున్నా. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుని గాను సహాయం చేయండి. నీ కృపతో వారిని స్థిరపరిచి బలపరచండి. అలాగనే ఆన్లైన్ ద్వారా అనేక మంది ఈ సాయంకాలపు ధ్యానాన్ని, ఈ వాక్యమును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన విశ్వాసులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ కృపకు పాత్రులుగా నడిపించమని, ఆ ధన్యుల జాబితాలో మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ మేలుల చేత మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం. తిరిగి వెళుచుంటుండగా బిడ్డల క్షేమంగా గృహములకు వెళ్ళి స్తుతించి మహింపరచుకునే ధన్యతను దయచేయండి. క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కరి అవసరతను తీర్చమని ఈ దినదీవుల చేత నింపుచు మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందుమని మా ప్రభును రక్షకుడైన నజరేయుడనే యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన హాన్యుడు మాకు దయచేయము. మాడిల అపరాధములు చేస్తున్న వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించము. మమ్మ శోధనల తేక దృష్టి నుండి తప్పించుము. మహిమయు నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల దీవెనయు ప్రభాచేరిన ప్రియబిడ్డలందరికీ ఇప్పుడు ఈ సంఘమునకును నిత్యము సదాకాలము తోడై ఉండి సంరక్షించును గాక. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయాచేత పతిత పవన నమ పెంపుగ నీ సేవ ప్రియముపను నరింప. దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. గమనించండి, ఆదివారం ఆరాధన అనంతరం కృపాసాగర్ గారి గృహమనందు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఆరాధన అయిన అనంతరం ఆదివారం ఒక వెహికల్ కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు కనుక, ట్రాన్స్పోర్ట్ వారు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక వెహికల్ సిద్ధంగా ఉంటుంది కనుక, ఆరాధన అనంతరం అక్కడ ప్రార్థనకు వచ్చే బిడ్డలు సిద్ధపడి రావాల్సిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.